ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈ సాహిత్ నా చిన్న కుమారుడు 10th ICSE సిలబస్ ఉన్న 70.6%తో పాస్ అయ్యాడు. ఎగ్జామ్కి వెళ్ళే రోజు పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. నాకు అన్ని సబ్జెక్టులు ఓకే, కానీ తెలుగు ఫెయిల్ అవుతాడేమో అని నాకు భయం వేసింది. ఎందుకంటే కరోనా అప్పుడు అన్నీ మర్చిపోయాడు, స్కూల్ అడ్రస్ కూడా మర్చిపోయారు, అందరు పిల్లలు మర్చిపోయారు. అయితే నాకు ఫోన్ చేసి, అమ్మ రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయినాను అని, మార్క్ లిస్ట్ పంపించరా, వాట్సాప్లో పంపించరా అన్న. ఎందుకంటే వాడు నాకు భయం వేసింది. ఫస్ట్ నేనేం చూడలేదు, తెలుగు ఒక్కటి చూసిన. దేవునికి స్తోత్రం, 72 మార్క్స్ వచ్చాయి తెలుగులో. గట్టిగా చప్పలు కొడు. దేవుడు నిజంగా తెలుగు పాస్ అయ్యాడంటే నాకు ఏమీ చూడలేదు, నేను తెలుగు ఒక్కటి చూసుకున్నా. ఫస్ట్ తెలుగు పాస్ అయినాడా, అమ్మయ్య దేవా స్తోత్రం అనుకున్నాను. ఈ బిడ్డ కొరకు పాస్టరమ్మ గారు ఎంతో, సంఘం అంతా, ఆంటీ కూడా ప్రేయర్ చేసేవాళ్ళు, బాబు ఎట్లా ఎగ్జామ్ రాశాడు, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని. సంఘమంతా ప్రార్థించినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును. గట్టిగా చప్పలు కొడదాం. నేను ఈ ఇయర్ 10th ఎగ్జామ్స్ రాశాను, అది ICSE బోర్డ్ ఎగ్జామ్స్. అందులో నేను తెలుగు సబ్జెక్ట్లో నేను చాలా వీక్ ఉన్నాను, కానీ పాస్టర్తో ప్రార్థన చేయించుకొని ఎగ్జామ్ రాశాను. 10th ఓవరాల్ పర్సెంటేజ్ 70.6 వచ్చింది. అలాగే తెలుగులో 72 మార్క్స్ వచ్చాయి. అందరి బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ. రెండో దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. ఆసా యథార్థవంతులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. చూడండి, చాలా సింపుల్గా, చాలా చక్కగా మరి అక్కడ ప్రవక్త మరి తెలియపరుస్తున్నట్టు, దేవుడు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తాం. ఏమని రాయబడింది? ముందుగా మీరు దేవుని పక్షాన ఉంటే ఎవరు మన పక్షాన ఉంటారంట? దేవుడు మన పక్షాన ఉంటాడు. మీరు దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మీకు ప్రత్యక్షం అవుతాడు. మీరు దేవుని విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. చాలాసార్లు మనము దేవునిని విసర్జించే వారంగా ఉంటాం. చాలా విషయాల్లో దేవుని యొద్ద విచారణ చేయని వారంగా ఉంటాం. హల్లెలూయా. నువ్వు విచారణ చేయకపోతే, నువ్వు ఎంక్వైరీ చేయకపోతే దేవుడు ఎందుకు ఆన్సర్ ఇస్తాడు? ఇఫ్ యూ డోంట్ ఆస్క్, వై హీ విల్ గివ్ యూ. చాలాసార్లు చాలా విషయాలు బట్టి చాలామంది విచారణ చేయని వారిగా ఉంటారు. చాలామంది సాతాను పక్షంగా ఉండి దేవుని విచారణ చేస్తుంటారు, లోకపక్షా నుండి దేవుని విచారణ చేస్తుంటారు. నువ్వు లోకపక్షంగా ఉండి, సాతాను పక్షంగా ఉండి నీవు దేవుని యొద్ద విచారణ చేస్తే నువ్వు దేవుని యొద్ద నుంచి ఏది కూడా పొందుకోలేవు. నమ్మిన ఒకసారి దేవుని స్తుతులు చెప్దామా? హల్లెలూయా. నువ్వు ఏది కూడా పొందుకోలేవు. నువ్వు ముందుగా దేవుని పక్షాన నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా.
నువ్వు ఎప్పుడైతే దేవుని పక్షాన్ని నిలబడతావో, బైబిల్ గ్రంథం మనందరికీ తెలిసిన మాటే, రోమీయులకు రాసిన పత్రిక 8:31 ఉంటుంది కదా, ఏమని రాయబడింది చదవండి. రోమా 8:31, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి. అయితే దేవుడు మన పక్షం నిలబడాలంటే ముందు మనం ఏం చేయాలా? ఆయన పక్షాన్ని నిలబడాలి. ముందు నువ్వు ఆయన జట్టులో చేరాలి. హల్లెలూయా. ఆయన జట్టులో చేరటం అంటే ఒకటే, ఆయన మీద ఆధారపడాలి. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా నా సొంతంగా నేను చేస్తాను, నా ఆలోచనతో నేను ముందుకెళ్తాను, నేను నో యూ షుడ్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ హెమ్. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ఆయన వైపు చూస్తావో, ఆయన సహాయాన్ని అర్జిస్తావో, ఆయన యొద్ద విచారం చేస్తావో, దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ మొరకు జవాబు దయచేస్తాడు. ఏమని హల్లెలూయా. ఒకవేళ విసర్జించామనుకో కదా, మనం చాలామంది ఏం చేస్తుంటారు, వాట్సాప్లో వాళ్ళు నచ్చలేదు అనుకోండి, ఫోన్ ఏం చేస్తారు, బ్లాక్ చేస్తారు కదా, బ్లాక్ లిస్ట్లో పెడతారు, బ్లాక్ చేస్తారు. దేవుడు కూడా బ్లాక్ చేస్తాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్స్ ఎ సింపుల్ రూల్. ఇందులో ఏమి కొత్త కింద ఏమి లేదు. సింపుల్. నువ్వు అడిగితే నువ్వు ఆయన పక్షాన్ని ఉంటావు, ఆయన పక్షాన్ని ఉంటాడు. నువ్వు విచారం చేస్తే దేవుడు చేస్తాడు. నువ్వు విసర్జిస్తే దేవుడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అని మీరు చూస్తే అక్కడ ఆశతో చెప్తున్నాడు. ఆశ మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దేవుని యందు ఏ రీతిగా భయభక్తులు కలిగిన వ్యక్తి అంటే, మరి ఆ రాజ్యంలో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా తొలగించాడంట ఆశ. మీరు చూసినట్లయితే అక్కడే 14వ అధ్యాయం 2వ వచనం చదవండి, ఏమని రాయబడింది. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. దేవుడైన యెహోవా దృష్టికి ఎట్లున్నాడంట? అనుకూలంగా ఉన్నాడంట, యథార్థంగా ఉన్నాడు. అంటే ఎవరి పక్షాన ఉన్నాడు ఆయన? దేవుని పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పక్షాన ఉన్నాడు. ఫస్ట్ థింగ్ నెరవేర్చాడు, దేవుని పక్షాన ఉన్నాడు. అందుకే దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. ఎందుకంటే ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చినప్పుడు అతడు దేవుని యొద్ద విచారణ చేస్తున్నట్లు మనం చూస్తాం. మీరు చూస్తే 8వ వచనం చదవండి, ఏమని రాయబడింది అక్కడే. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొని 3,00,000 మంది యూదావారును, కేడములు ధరించి వెల్లువేయి 2,80,000 మంది బెన్యామీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. కుషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యములను 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను. వారు మారేషానొద్దు జేపాత అను పల్లపు స్థలములందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అవతల సైన్యము చాలా విస్తారంగా ఉంది, ఆసా సైన్యం చాలా తక్కువగా ఉంది. అయితే ఎవరిని సంప్రదిస్తున్నాడు, ఎవరి యొద్ద విచారం చేస్తున్నాడంటే ఆశ దేవుని యొద్ద విచారం చేస్తున్నాడు. హల్లెలూయా. చాలా చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడుగా? విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేసేవాడు నువ్వే అంటున్నాడు. హల్లెలూయా. ఇందాక పాడాం పాట ఏంటి, ఎబెనెజరే, ఆయన మనకు సహాయపు రాయిగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి పక్షాన్ని నిలబడతాడు. ఎవరి కోసం వచ్చాడు యేసు? ఎందుకు వచ్చాడు? నలిగిన వారిని విడిపించడానికి, గుండె చెదరిన వారిని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు యూ మే ఫీల్ ఐఎమ్ వీక్, బట్ యూ డోంట్ ఫీల్ ఐఎమ్ వీక్ బికాస్ జీసస్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. జీసస్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. యేసై నీ పక్షాన ఉన్నాడు, ఆ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పటికీ వీక్ కాదు. నువ్వేం చెప్పాలి? పౌలు భక్తుడు ఏం చెప్తాడు? నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. యేసైని బట్టి నువ్వు బలశాలివి. హల్లెలూయా. ఒకసారి చెప్దాం, ఐఎమ్ స్ట్రాంగ్ అని చెప్దాం. హల్లెలూయా. ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్. ఆశ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా బలహీనుల పక్షాన్ని నువ్వు ఉంటావు కదా నాయన, నువ్వు నాకు సహాయం దయచేయి అని. ఎప్పుడైతే ఆశ దేవునికి మొరపెట్టాడో దేవుడు ఆశాకు విజయాన్ని అనుగ్రహించినట్లు మనం చూస్తాం. పూర్తి చదువు ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? త్వరగా 11 వచ్చిన. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయమొందనీయకము అని ప్రార్థింపగా. ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నరమాతృలను నీ పైన జయము నొందనీయకమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఏంటి అర్థం? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నవాడు ఎవరు? నరుడేగా, మనిషేగా. కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నరమాతృలు నీ పైన జయమును అందనీయకమంటున్నాడు.
అంటే వాళ్ళు యుద్ధం చేస్తుంది ఎవరితో అని చెప్తున్నాడు ఆశ? నీతో చేస్తున్నారు ప్రభా, నీతో చేస్తున్నారు. మా మీద యుద్ధం రావటం అంటే మా మీద కాదు వచ్చేది, వాళ్ళు నీతో యుద్ధం చేస్తున్నారు. నీతో యుద్ధం చేసి దేవునితో యుద్ధం చేసి ఎవరైనా గెలవగలరా? నోబడీ కెన్ విన్. చూడండి ఎంత చక్కగా దేవునికి మొరపెడుతున్నాడు, ఎంత చక్కగా దేవుని యొద్ద విచారం చేస్తున్నాడు, ఎంత చక్కగా దేవుని పక్షాన నిలబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆశ దేవుని పక్షాన్ని నిలబడ్డాడో దేవుడు ఆ యుద్ధంలో ఆశకి విజయం అనుగ్రహించాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. పూర్తిగా ఏం చేస్తున్నాడు? ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద. అంతేనా? చూడండి ఇక్కడ గోడ ఉంది, ఈ గోడ మీద అనుకోయే, గోడ మీద అంటే ఎట్ట అనుకుంటే ఎట్ట అనుకుంటావా? పూర్తిగా దాని మీద ఎందుకు అనుకుంటావు? ఆ గోడని బలాన్ని నువ్వు 200 కేజీలు ఉన్నా 300 కేజీలు ఉన్నా నీ బరువుని ఆపుతుంది, మోస్తుంది. ఎందుకంటే ఆ గోడ నీకంటే శక్తి కలది. కాబట్టి నీవు దేవుని పక్షాన, దేవుని మీద, నాకంటే ఆయన సర్వశక్తిమంతుడు ఎల్షదాయి దేవుడు, నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో దేవుడు నీకు సమస్త కార్యాల్లో విజయాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మిన ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. చూడండి అంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు, అంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రవక్త దేవుడు బయలుపరుస్తుండయా, నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలా? నువ్వు దేవుని పక్షాన ఉండాలి. నువ్వు విచారం చేస్తే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, లేదంటే నువ్వు విసర్జిస్తే ఏం చేస్తాడంట? అవునా? ఈరోజు నీ సమస్య ఏదైనా సరే నువ్వు మొట్టమొదటిగా దేవుని యొద్ద విచారణ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు ఆన్సర్ ఇస్తాడే. ఇక్కడ చూడండి ఇర్మియా గ్రంథం 29:13-14 వచనాలతో ఏమని రాయబడింది? మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనముల్లోకి, ఏ స్థలముల్లోకి మిమ్మల్ని తోలివేసి తినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడయ్యా? ఏమంటున్నాడు? ఏ చెరలోకి అయితే నేను పంపించాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు చెరలోకి పంపించాడు వాళ్ళని? ఎందుకు పంపించాడు? వాళ్ళు దేవుని విసర్జించారు కాబట్టి, వాళ్ళు దేవుని సంప్రదించడం ఆపేశారు, దేవుని యొక్క విచారణ చేయటం ఆపేశారు. వాళ్ళు అన్య దేవతల్ని, విగ్రహాలని మొక్కుతున్నారు కాబట్టి దేవుడు వారిని చెరలోనికి పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తిరిగి నీ తప్పు తెలుసుకుని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో ఖచ్చితంగా నువ్వు ఆయన్ని కదా, అడుగుడి మీకు వెతకుడి కదా. చాలామంది వెతకడం అంటే ఎట్లా ఉంటుంది? కీ చైన్ పోయింది అనుకోండి, కీ పోయింది అనుకో, ఇంట్లో వెతుకుతానే ఉంటారు కానీ దొరకదు, అక్కడే ఉంటుంది కానీ దొరకదు. ఎందుకు? మనస్సు పెట్టి వెతకరు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు అందుకే నువ్వు ఎట్లా వెతకాలి దేవుణ్ణి అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో. ద్వితీయోపదేశకాండం 4:29 ఏమన్నా రాయబడింది చదవండి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతకిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును కదా. కొంతమంది ఎట్లా బలవంత భక్తి, నేను అస్సలు ఇష్టపడను, బలవంతంగా నువ్వు దేవుని నీకు నువ్వు అనిపించాలి, నువ్వు పూర్ణ హృదయంతో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో వెంటనే ఆయన నీ ముందర ప్రత్యక్షమవుతాడు. ఆమేన్, హల్లెలూయా. మీలో ఎంతమంది దేవుని చూడాలనుకుంటున్నారు? ఎంతమందికి ఆశ ఉంది నేను యేసుని చూడాలి, ముఖాముఖిగా చూడాలి? మోషే కోరుకున్నాడు కదా, ప్రభా నేను ఒక్కసారి నేను చూడాలి, కానీ చూడలేకపోయాడు, వెనక పార్శ్వం మాత్రం చూడగలి. ఈరోజు నువ్వు ప్రభా నా ఆత్మీయ నేత్రాలు తెరవని దేవుని అడుగుతున్నావా? మనసు పెట్టి వెతుకుతున్నావా? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీవు దేవుని వెతికితే ఖచ్చితంగా దేవుడు నీకు కనబడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వెతికాడు వెతికాడు. దేవుడు సహాయం చేశాడు, యుద్ధంలో శత్రు పైన విజయం ఇచ్చాడు. అయితే ఎట్లా ఉంది ఆయన పరిస్థితి? ఆ తర్వాత ఇంకో సమస్య వచ్చింది. ఈ సమస్యకి ఏం చేస్తున్నాడు చూడండి, 7వ వచనంలో చదవండి. అక్కడే 2వ దినవృత్తాంతం గ్రంథం 16:7 చదవండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హానాని యూదా రాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయెను. మీరు అక్కడ చూసినట్లయితే ఇశ్రాయేల్ రాజు మరి కట్టడి చేశాడు ఆసాని, కట్టడి చేసి అతని మీద దాడి చేయాలనుకున్నప్పుడు ఆసా దేవుని వైపు కాకుండా సిరియా రాజును నమ్ముకుంటున్నాడు. సిరియా రాజుకి కొంత భత్యం ఇచ్చి కొంత బంగారం అవన్నీ పంపించాయా, నువ్వు నాకు అండగా ఉండు. అప్పటి వరకు ఎవరిని నమ్ముకున్నాడు? ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఎవరి యొద్ద విచారం చేస్తున్నాడు? దేవుని యొద్దన? మనిషి వైపు చూస్తున్నాడు. దేవుని యొద్ద విచారం చేయటం మానేశాడు, దేవుణ్ణి విసర్జించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని విసర్జిస్తే ఏం చేస్తాడు దేవుడు?
విసర్జిస్తాడా? నువ్వు ఫోన్ చేయకపోయినా కానీ బాబు బాబు నాతోనే మాట్లాడంటే నేను దేవుడు, నీకంటే చాలా బిజీ ఆయన. నేను చెబుతా ప్రార్థన చెప్తా, పిఎం సీఎం కంటే బిజీ, ప్రార్థన చేయడానికి నన్ను టైం కుదరట్లేదు. నీకే అట్టుంటే ఈ లోకాన్ని పరిపాలిస్తున్న ఆ దేవుడు ఎంత బిజీగా ఉంటాడు. నువ్వు విసర్జిస్తే ఆయన కూడా విసర్జిస్తాడు. నువ్వు అడగకపోతే ఇవ్వడు ఆయన. ఏమైనా హల్లెలూయా. నువ్వు అడిగితేనే ఇస్తాడు. ఏమైనా హల్లెలూయా. యాకోబు గ్రంథంలో రాయబడింది కదా, మీరు అడగకున్నారు కాబట్టి మీరు పొందలేకున్నారు. యూఆర్ నాట్ ఆస్కింగ్, దట్ ఈస్ వై యూఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. ఏమైనా హల్లెలూయా. నువ్వు అడగట్లేదు, నువ్వు దేవుని మీద దేవుని ఆశ్రయించట్లేదు, దేవుని యొద్ద విచారం చేయట్లేదు కాబట్టి నీవు దేవుని యొద్ద నుంచి ఏది కూడా పొందుకోలేని స్థితిలో ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే ఆసాకి, మీరు అక్కడే చూస్తే 2వ దినవృత్తాంతము గ్రంథము 16వ అధ్యాయం చివరిలో చూడండి, ఆయనకి మరణకరమైన రోగం వచ్చిందంట. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆశ్రయిస్తున్నాడా దేవుని? చూడండి అక్కడే. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. వైద్యులు పట్టుకున్నాడు, కానీ అక్కడ ముందేం రాయబడింది? యెహోవా యొద్ద విచారణ చేయక. ఆమేన్ హల్లెలూయా. ఆరంభం ఎట్లుంది? ఈరోజు నీ ఆరంభము ఎంత బాగుందన్నది ముఖ్యం కాదు కదా. కొంతమంది చెబుతుంటే, అయ్యగారు ఆ రోజుల్లో మీ నాన్నగారితో సేవలో ఎంత తిరిగా మీకు తెలియదు. మరి ఇప్పుడేంటి సంగతి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు చేసిన వాళ్ళు ఇంకా గొప్పగా తిరగాలి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. ఆరంభం కదా, తెలుగులో సామెత ఉంటుంది, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంట. ఆశ కూడా అట్టే ఉన్నాడు. ఆరంభం బాగానే ఉంది, కానీ బిగినింగ్ బాగుంది, కానీ ఎండింగ్ ఎంత భయంకరంగా ఉంది చూడండి. కాళ్ళలో జబ్బు పుట్టింది, అయినా కానీ దేవుని యొద్ద విచారం చేయట్లేదంట. దేవుని విసర్జించేశాడు. దేవుని విసర్జిస్తే దేవుడు ఏం చేస్తాడు? విసర్జిస్తాడు ఖచ్చితంగా. ఈరోజు నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు దయచేస్తాడు. ఆమె దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని పక్షాన్ని నిలబడాలి, దేవుని యొద్ద విచారం చేయాలి. నువ్వు విడిచిపెడితే, నువ్వు విసర్జిస్తే ఖచ్చితంగా దేవుడు విసర్జిస్తాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆశాలాగా ఆరంభ సూర్యుడిగా ఉన్నావేమో పరిశీలించుకో. ఈరోజు ఆశావలి నువ్వు ఆరంభ సూర్యుడిగా ఉండటానికి వీల్లేదు. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు దేవుని యొద్ద విచారణ చేస్తున్నావో లేదో పరిశీలించుకో. ఆశ అయిపోయిన తర్వాత ఆయన కుమారుడు రాజ్యం తీసుకున్నాడంటే ఎవరైనా చూడండి, అక్కడే 17వ అధ్యాయం 1వ వచనం ఏమన్నా రాయబడింది చదవండి. 17:1. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఎవరు రాజయ్యారంట? ఆశ తర్వాత యెహోషాపాతు రాజయ్యాడు. ఆమేన్ హల్లెలూయా. యెహోషాపాతుకు కూడా ఇటువంటి కష్టమే వచ్చింది. అనేక రాజ్యాలు కలిసి అతని మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు చూడండి. 3వ వచనం చూడండి, అక్కడే 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవుల నుండి సిరియల్ తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హాసానోత్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియచేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా. ఆమేన్ హల్లెలూయా. ఎంత చక్కగా రాయబడింది. యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అని రాయబడితే. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పొందుకునే ఫస్ట్ సక్సెస్ ఏంటో తెలుసా? మొదటి విజయం ఏంటో తెలుసా? ప్రార్థనకు జవాబు తెచ్చుకోవటం మొదటి విజయం కాదు. మొదటి విజయం ఏం తెలుసా? నువ్వు ఆయన యొద్ద విచారణ చేయటమే. ఏమైనా హల్లెలూయా. నువ్వు ఆయన యొద్దకు రావటమే, ఆయన పాదాల చెంతకు రావటమే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పొందుకునే మొదటి విజయం. ఏమైనా హల్లెలూయా. అదేదైనా సరే, ఏ సమస్య అయినా సరే, ఏ కష్టమైనా సరే కదా. కొన్నిసార్లు చిన్న వాటికి దీనికి కూడా ప్రార్థన చేయాలి బెదరు అంటారు కదా. ఒకళ్ళు నాకు ఎప్పుడు చెప్తాను, ఒక టీవీ కార్యక్రమం చూసి ఫోన్ చేశారు, బ్రదర్ ఈరోజు మేము బట్టలు కొనడానికి వెళ్తున్నాం, డిస్కౌంట్లో దొరికేలాగా ప్రార్థన చేయను. ఓరే దేవుడా, నవ్వుకున్నా నేను. కానీ అది కూడా నిజమే కదా. వాళ్ళు ప్రతి దానిని గురించి ఏం చేస్తున్నారు? దేవుని మీద ఆధారపడుతున్నారు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు దయచేస్తాడు. ఇప్పుడు నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. దేవుడు నీ పక్షాన్ని నిలబడితే విజయం ఖాయం, విక్టరీ గ్యారెంటీడ్. నవ్వినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అసలు ఎంత చక్కని ప్రార్థన, నాకు ఇష్టమైన ప్రార్థన.
12వ వచనంలో యెహోషాపాతు చేస్తాడు కదా, ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 3 విషయాలు చెప్తాడు అక్కడ. మా దేవా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమంటాడు? ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు? శక్తి, నో స్ట్రెంగ్త్, నో పవర్. నెక్స్ట్, చేయుటకు మాకు తోచదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మా దిక్కు. నీవే మా. ఫస్ట్ ఏమంటున్నాడు? అయ్యా నాలో ఏం లేదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు కదా. కొంతమందిలో ఏముంటుంది? కండబలం ఉంటుంది, బుద్ధి బలం లేకపోయినా ఏముంటుంది? ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదటిగా ఏమంటున్నాడు? కండబలం లేదంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? బుద్ధి బలం కూడా లేదంటున్నాడు కదా. కొన్నిసార్లు మన బుద్ధి బలంతో, మన సొంత ఆలోచనతో, నా స్వబుద్ధితో నేను అన్నీ చేయాలని ప్రయత్నం చేస్తుంటారు, బొక్క బొరలు పడతారు. అందుకే సొలొమోను భక్తుడు ఒక మాట అంటాడు. ఆయన మహాజ్ఞాని అయినప్పటికీ ఆయన ఒక మాట చెప్తాడు. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం ఏమన్నా పెట్టింది చదవండి. ఆయన మహాజ్ఞాని అయినా కానీ ఒక మాట చెప్తాడు చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఆయన నీ త్రోవల్ని ఏమంటున్నాడు? మహాజ్ఞాని ఏమంటున్నాడండి? నీ స్వబుద్ధిని. నాతో ఒక సహోదరి అంటా ఉంది, అయ్యగారు నేను ఎప్పుడు ప్రార్థన చేసినా సొలొమోను జ్ఞానం నాకు వద్దని ప్రార్థన చేస్తా అంట. ఏమని? హల్లెలూయా. సొలొమోను జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానమే, అయితే అతను కూడా మనిషే. అందుకే మనకి ఏ జ్ఞానం కావాలా? పైనుంచి వచ్చే జ్ఞానం కావాలి. యాకోబు 3:17లో రాయబడినట్టుగా పైనుంచి వచ్చే జ్ఞానం కావాలి, దైవిక జ్ఞానం కావాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. ఏమని? హల్లెలూయా. ఏమండి? గేట్స్ అన్ని, దారులన్నీ మూసిపోయినాయండి, ఛాన్సే లేదు, అయిపోయింది, నా గతి ఫినిష్డ్, ఐఆమ్ దేవుడు చెప్పేదాకా నువ్వు ఫినిష్ కాదు, కంప్లీట్ కాదు. ఏమని? హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కంప్లీట్ ఫినిష్ అంటే ఇందాక ఎవరు పంపించారు, భార్యాభర్తలు మాట్లాడుకుంటా ఆమె అంటుంది భార్య, ఏమండి కంప్లీట్కి ఫినిష్కి ఉన్న తేడా ఏంటండి? 2 ఒకటేగా అంటుంది. ఆయన అన్నాడు కదా భర్త, అమ్మా నేను మరి నీకు దొరకటం ద్వారా నీ జీవితం ధన్యమైపోయింది, యు ఆర్ కంప్లీట్ అన్నాడు. వెరీ గుడ్. మరి ఫినిష్ అంటే ఏంటంటే నేను నీ చేతికి చిక్కి నేను ఫినిష్ చేయను. ఏమన్నా? హల్లెలూయా. సో దేవుడు నీ జీవితంలో ఉంటే అన్నీ జరుగుతాయి. ఏమన్నా? హల్లెలూయా. నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన వైపు చూస్తే, ఈరోజు నీవు దేవుని వైపు చూడాలి, దేవుని యొద్ద విచారణ చేయాలి. ఆయన విసర్జిస్తే ఆయన కూడా పట్టించుకోడు, ఆయనకు అవసరం లేదు. నీకంటే చాలా బిజీ ఆయన. ఏమన్నా? అవునా కదా? అవునా కదా? ఈ లోకంలో నువ్వు ఒక్కడివే ఉన్నావేంది? కోటాను మంది ఉన్నారు, అందరి సంగతి చూడొద్దు ఆయన. అయినా కానీ నువ్వు పిలిస్తే పలుకుతాడు. ఏమైనా? హల్లెలూయా. నువ్వు విచారం చేస్తే పలుకుతాడు. నువ్వు ఆయన పక్షాన్ని నిలబడితే ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు. కాబట్టి కండబలం వద్దు, నా శక్తి చాలదు అంటున్నాడు యెహోషాపాతు. నాకు ఏది కూడా తోచదు అంటున్నాడు. 3వది ఏమంటున్నాడు? నువ్వే. ఇందాక అక్కడ ఏం చెప్పారు? నువ్వు దేవుని పక్షాన్ని నిలబడాలి. ఇప్పుడు ఇది ఏ, ఇది బి అనుకోండి. దేవుడు ఏ ఉంటే, దేవుడు బి ఉంటే ఈయనేమైనా ప్రార్థన చేయాలి, నువ్వు ఎటు నుంచుంటే అటు నుంచుంటా అన్నాడు. ఏమైనా? హల్లెలూయా. సింపుల్గా చెప్పాలంటే ఏ దిక్కు లేనుడికి దేవుడే దిక్కు అంటున్నాడు. ఏమైనా? హల్లెలూయా. ఈరోజు ఆ రీతిగా నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాలను అనుగ్రహిస్తాడు. ఏమైనా? హల్లెలూయా. నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆఖరికి ఈ మాట చూసుకొని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువు. ఏమని రాబడింది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏం చేయాలంట? ఫస్ట్ ఎవరి దగ్గర రావాలంట? వస్తున్నారు కానీ ఏం రావట్లేదు, వారి హృదయం రావట్లేదు. ఫిజికల్గా అయితే వస్తున్నారు, వారి హృదయం రావట్లేదు. ఇంకా అబ్బా పప్పు మాడిపోద్ది అంటావా బెట్ట, ఇంటికి వెళ్ళాక ఏం ఈ ఆలోచనతోనే వస్తున్నారు. అందుకే ఇందా చెప్పాను, పూర్తిగా ఎట్లా రావాలంట దేవుని దగ్గరకు? ఆయన పర్వతం ఎక్కదగిన వాడు ఎవరు ఎక్కగలరంట? శుద్ధ హృదయము, నిర్దోషమైన చేతులు. నువ్వు దేవుని యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడంట? మీ యొద్దకు వస్తాడు. ఇంకేం రాయబడింది చదవండి. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పాపులారా ఏం చేయాలంట? క్లీన్ యువర్ హ్యాండ్స్.
నాకు అదే చదివాం ఏమైనా. కాబట్టి ద్విమనస్కములుగా ఉండటానికి వీల్లేదు. ఏమైనా హల్లెలూయా. మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకోవాలి, మీ చేతులు కడుక్కోవాలి. ఇంకే రాయబడింది చదవండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకునుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆత్మలో ఏముందంట? ఆనందం ఉంది. కానీ ఇక్కడేమంటున్నాడు యాకోబు భక్తుడు? ఏమంటున్నాడు? నవ్వమంటున్నాడా? ఏడవమంటున్నాడు, చింతపడమంటున్నాడు. అలాగని ఎప్పుడు ఎడుతూనే ఉంటారు కొంతమంది. ఎప్పుడు ఏదైనా సమస్య ఎడుతాను బాబు, ఇంకా మా ఆయన ఎప్పటికీ మారడం మీద మీ చింత యావత్ ఏం చేయమన్నాడు? ఆయన మీద. ఎప్పుడు ఏడవమని కాదు. దాని అర్థం ఏంటంటే అక్కడ దుఃఖముతో చింతతో దేవుని దగ్గరికి రావటానికి అర్థం ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏమని హల్లెలూయా. అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. ప్రభా ఐఎమ్ నథింగ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అని నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నీ చింతను ఆనందంగా మారుస్తాడు, నీ అంగలార్పుని నాట్యంగా మారుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆశావలే ఆరంభ సూర్యుడిగా ఉంటావా, లేదంటే అతని కుమారుడైన యెహోషువాపాతు వలె పూర్తిగా దేవుని మీద ఆధారపడతావో లేదు పరీక్షించుకో, పరిశీలించుకో. దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. దేవుని యుద్ధ నువ్వు విచారణ చేస్తే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడిని నువ్వు విసర్జిస్తే దేవుడు ఖచ్చితంగా నేను విసర్జిస్తాడు. ఈరోజు దేవుడు విసర్జిస్తే, దేవుడికి మనకు విరోధంగా దేవుడు నిలబడితే మనం ఎవరు కూడా నిలబడలేం. గుర్తుపెట్టుకోండి. మన హల్లెలూయా. కాబట్టి దేవుని పక్షాన మనం నిలబడాలి, దేవుడు మన పక్షాన్ని నిలబడాలని కోరుకోవాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు నాయన ప్రభా తండ్రి. మరి ప్రభా మేము నాయన నీ యొద్ద నాయన విచారణ చేసే వారంగా ఉండాలి నాయన ప్రభా. వీ షుడ్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ గాడ్ నాయన ప్రభా. ప్రతి ఒక్క విషయాన్ని బట్టి కూడా నీ వైపు చూడాలి, నీ పాదాల చెంతకు రావాలి నాయన, నీ మీద పూర్తిగా ఆధారపడాలి నాయన ప్రభా. యేసయ్యా మీరే ఎట్టి నాయన కృపను నాయన మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలించేయండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి కొమ్మల వలె జీవించి కృప దయచేయమని నాయన. నాయన ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారం జీవించాలి నాయన ప్రభా. నాయన నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన, నీ వాక్యం నాయన మమ్మల్ని నడిపిస్తుంది, నీ వాక్యం నాయన మమ్మల్ని శుద్ధీకరిస్తుంది కదా నాయన ప్రభా. నాయన నీ వాక్య వెలుగులో ముందు కొనసాగే కృపను దయచేయండి నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ఘనమైన నామంలో మీకు శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, దేవుడు ఎందుకు విరోధి అయ్యాడు? ప్రశ్న మరొకసారి, దేవుడు ఎందుకు విరోధి అయ్యాడు? రెండో ప్రశ్న, వేటిని ఏరి పారేయవలను? ప్రశ్న మరొకసారి, వేటిని ఏరి పారేయవలను? మూడో ప్రశ్న, నీవు దేవుని చేతిలో ఏ విధంగా ఉంటావు? ప్రశ్న మరొకసారి, నీవు దేవుని చేతిలో ఏ విధంగా ఉంటావు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు నీ సన్నిధిన యెషయా 64:1. రెండో ప్రశ్నకు జవాబు మోషే యెషయా 63:11. మూడో ప్రశ్నకు జవాబు మా దోషముల చేత యెషయా 64:7. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.